హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, జీవీ రెడ్డి గారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను టెర్మినేట్ చేయడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. జీవీ రెడ్డి గారు 2 నెలలు అయిందండి ఐఏఎస్ ఆఫీసర్లకి ఆదేశాలు జారీ చేసి ఇది సర్క్యులర్ పాస్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 400 పైచీలు కంటే దగ్గర 410 మందిని వైసీపీ పార్టీలో అంటే నాయకులు వాళ్ళ ఇళ్లలో పనిచేసే వారిని వీరిని నియమించి అక్రమంగా అంటే సక్రమమా అనేది జీవీ రెడ్డి గారు నిర్ణయించారు కూడా. నిర్ణయించారు కాబట్టి 410 మందిని మేము తొలగిస్తున్నాము, వీళ్ళు అసలు పనులు కూడా చేయట్లేదు అని చెప్పేసి, పనులు చేయకుండా ఎలా ప్రభుత్వ ధనం తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆయన విభాగంలో ఫైబర్ నెట్ విభాగంలో ఉన్నటువంటి కీలక ఐఏఎస్ ఆఫీసర్లు దినేష్ కుమార్ అయితేనేమి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అయితేనేమి, ఇంకో అతను అయితేనేమి, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లని టర్మినేట్ చేయడం జరిగింది 2 రోజుల కిందట జరిగినటువంటి ప్రెస్ మీట్లో. మరి ఎందుకు జరిగింది? నిజంగా జీవీ రెడ్డి గారికి ఏమీ తెలుసుకోకుండానే టర్మినేట్ చేశాడా, లేకపోతే జీవీ రెడ్డి గారికి తెలిసి ఇదంతా జరుగుతుందా, ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితుల్లో జీవీ రెడ్డి గారు ఉన్నారా, పేరుకే నాకు పదవి కానీ నా పని ఏమీ జరగట్లేదు ఒక అసహనం ప్రెస్ మీట్లో వ్యక్తం చేశాడా? ఇలా చాలా కోణాల్లో మనం విశ్లేషించినట్లయితే ఇది అసలు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవైపు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో మనం ముందుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు లక్షల కోట్లకు అప్పు చేరింది. రీసెంట్గా కూడా నారా లోకేష్ గారి యొక్క పేజ్లో 24,000 పైచీలకు కోట్ల రూపాయలు కేవలం వడ్డీనే కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో మనం పరిగెత్తాలి ఆఫీసర్లు పని చేయండి అని నెత్తిన నోరు కొట్టుకొని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి పని చేస్తూ ఉన్నారండి? ఇదే ఐఏఎస్ ఆఫీసరు ఏమని ప్రమాణం చేసి వీళ్ళు విధుల్లోకి దిగుతారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దేనికి చేశారు ఐఏఎస్, దేనికి చేశారు ఐపీఎస్ అని నేను అడుగుతా ఉన్నా. ఏమని ప్రమాణం చేసి వస్తారండి వీళ్ళు? దేశానికి సేవ చేస్తాం, ప్రజలకి సేవ చేస్తామని చెప్పేసి అంటారు. ఏం చెప్పాలి ఇంతకన్నా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఈరోజు సివిల్స్ యాస్పిరెంట్స్ వాళ్ళకి వీళ్ళు ఇన్స్పిరేషన్కి తీసుకోవాలా ఇప్పుడు వీళ్ళని? ఇప్పుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి ఫైబర్ నెట్ మరి జీవీ రెడ్డి గారి ఆదేశాలు 2 నెలల కిందట ఇచ్చినప్పటికీ మరి మంత్రి గారి యొక్క అలసత్వం అనుకోవాలనా, లేకపోతే ఐఏఎస్ అధికారుల అలసత్వం అనుకోవాలనా? ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అయ్యా జీవీ రెడ్డి గారు మీరు వివరణ ఇవ్వండి, అయ్యా ఐఏఎస్ ఆఫీసర్లు మీరు వివరణ ఇవ్వండి. ఇది ఎప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్? 2 నెలల కిందట జరిగితే ఈ రోజు అడుగుతున్నాడు వివరణ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, కీర్తి ప్రతిష్టలు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి సంతృప్త స్థాయి మీరు దిగజారుతున్నారా లేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను. బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత అప్పగించారు మీకు ఈ శాఖకు సంబంధించి. ఎప్పుడు జరిగిందండి ఇది? జీవీ రెడ్డి గారు దమ్మున్న లీడరా కాదా జీవీ రెడ్డి గారు? నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పని చేయలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడం మగతనము అంటా నేను. అవును సార్. ఎందుకంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి జీవీ రెడ్డి గారిలో ఉంది కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు ఒక దేశం బాగుపడాలంటే రాజకీయ నాయకుడి కంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీగా ఉంటేనే ఆ దేశం బాగుపడుతుందని మన నాయకుడు అవినీతిపరుడా నీతిపరుడా అనేది పక్కన పెడితే ఒక ఐఏఎస్ ఆఫీసరు నీతిమంతుడైతే ఎన్నో చేయవచ్చు అని చూపించినటువంటి ఈ దేశంలో చాలా ఘటనలు ఉన్నాయండి. చాలా అరుదైన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. లెక్క మీద వేల మీద లెక్కే చెప్పచ్చు ఈరోజు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది పరిస్థితిలో ఉన్నారు ఐఏఎస్లు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నానండి. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, సగటు మనిషి, సగటు ఓటరు, సగటు మనిషి యొక్క ఆవేదన. ఈరోజు నిరుద్యోగ యువత, ఒక సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యువత ఏమని నేర్చుకోవాలి వీళ్ళని చూసి? 410 మందిని తొలగిస్తున్నామని చెప్పేసి 2 నెలల కిందట ఆదేశాలు జారీ చేస్తే ఈ పొద్దుడికి ఆ సంతకం చేసి సర్క్యులర్ పాస్ చేసేదానికి అతనికి మనసు ఒప్పట్లేదంటే ఏం ఆశిస్తూ ఉన్నాడు? దానికి 2 నెలలు టైం పట్టింది. ఏం ఆశిస్తూ ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో
10 లక్షల కనెక్షన్లు అండి ఫైబర్ నెట్లో. 78,000 కిలోమీటర్లు ఉంది కేబుల్. మరి ఈరోజు ఎన్ని కనెక్షన్లకు దిగజారిపోయింది ఫైబర్ నెట్. నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఈరోజు 1 కోటి కనెక్షన్లు తేవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా శాఖకు సంబంధించి రిటర్న్ గిఫ్ట్గా నేను ఇది ఇస్తున్నానండి ప్రభుత్వ ఖజానాకు అని చెప్పేసి ఆయన పనిచేసే టార్గెట్లు ఆయన పెట్టుకొని ఉంటే ఈరోజు మంత్రి గారు వివరణ అడగడము, ఐఏఎస్ని వివరణ అడగడం అంటే ఎంత అలసత్వం ఉంది. ప్రభుత్వం వచ్చే 9 నెలలలో పదవి చేపట్టినా కూడా ఇంత అలసత్వం వైఖరి దేనికి కారణం తీస్తుంది, ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారండి? ఇదే తరహాలో ఇటు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు చెప్పని వారు చాలామంది ఉన్నారండి. ఈరోజు జీవీ రెడ్డి గారు ఓపెన్ అప్ అయిపోయారు. చాలా శాఖలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి అధికారులు పని చేయండి. చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దండి. ఆయన మీ యొక్క స్థానానికి గౌరవం ఇస్తున్నారు, ఐఏఎస్లకి ఐపీఎస్లకి. అంతేగాని ఆయనకి తెలియంది కాదు, ఆయన చేయలేంది కాదు. యాక్షన్ తీసుకోవడం ఎంతసేపు అండి? నీ సర్వీసును నిన్ను సస్పెండ్ చేయడం ఎంతసేపు అండి? నువ్వు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చింటావు? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎన్ని దాటుకొని వచ్చింటావు? ఇంత చిల్లర డబ్బు కోసమా, లేకపోతే దేనికోసం, ఏమి ఆశించి నువ్వు పెండింగ్ పెట్టావు? అది మేము అడగతా ఉన్నాం ప్రజల నుంచి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి దినేష్ కుమార్ని మేము అడగతా ఉన్నాం. మరి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు మేలుకోవాలనా? ఎప్పుడు జరిగిందండి అండి ఇది? 2 నెలల కిందట జరిగింది. ఏం చేస్తూ ఉన్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు? 2 నెలల కింద మీ శాఖ కింద ఉన్నటువంటి ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా తొలగిస్తున్నామంటే ఇప్పటి వరకు ఆయనతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయకోకుండా మీరు ఈరోజు వివరణ కోరుతున్నారు. చూడండి ఎంత అలసత్వం ఉందనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా అర్థమవుతూ ఉంది అనేది నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారిని విమర్శించాలనేది. అయ్యా మేలుకోండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి. చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షంగా దేశంలో 93% స్ట్రైక్ రేటుతో ఏ ప్రభుత్వానికి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానటువంటి మెజారిటీ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఆయన మీద అనితర బాధ్యత పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికీ బిడ్డ చచ్చినా పురిటికంపు వాసన పోలేదన్నట్టు ఆయన యొక్క నష్ట మూలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం భరిస్తానే గాడిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని నేను స్పష్టంగా చెప్పగలను, ఘంటాపదంగా చెప్పగలను. మరి మీరు చేస్తున్నది ఏంటి? వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు, జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒక పార్టీ అనేది ఈరోజు నాయకుల మీద ఆధారపడి లేదు, సిస్టమ్ మీద అంటే కార్యకర్తల మీద ఆధారపడి ఉందనేది ప్రతి ఒక్క అధినేతకు తెలుసు. మరి వారి నమ్మకాలను ఒమ్ము చేయకోకుండా వారు ఫలానోళ్ళు అయితే ఈ శాఖకు మంచి చేస్తారు, ఈ పార్టీకి ఇది చేశారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఈ పార్టీ పదవిలో కూర్చోబెడితే ఏం చేస్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు, నారా లోకేష్ గారికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. ఏమని సమాధానం చెప్పాలి? 9 నెలల తర్వాత ఒక మంత్రి వివరణ కోరుతున్నాడు. 2 నెలల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మంత్రి ఇన్సిడెంట్ అంటే ఆ ఇన్సిడెంట్ పట్ల వివరణ కోరుతున్నాడంటే ఎంత అలసత్వం ఉంది? ఏం పనులు చేస్తున్నారండి వీళ్ళు? ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవండి అది. అల్లాటప్ప ఎవరు కింద వాళ్ళ వీళ్ళు చేసినటువంటి ప్రెస్ మీట్ కాదు. మరి ఏమని సమాధానం చెప్తారు ఈరోజు? ఓకే, సో జీవీ రెడ్డి గారు అలా చేయడం మీరు ఏకీభవిస్తారా? ఆ ముగ్గురిని టెర్మినేట్ చేయడం? 100% ఐఏఎస్ ఆఫీసర్లు, ఇక్కడ నేను నాయకులను ఉద్దేశించి మాట్లాడట్లేదండి. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఎవరైతే నాయకుడు అనేవాడు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ శాఖకు సంబంధించినటువంటి హెడ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారానే అధికారము ప్రభుత్వము నడిచేది. మరి ఎందుకు పని చేయట్లేదు ఐఏఎస్ ఆఫీసర్లు? నడి బజార్లో నిలబెట్టి ఇలాంటి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి ప్రజల సమక్షంలో ప్రజలకు వదిలేయాలండి వీళ్ళని. అప్పుడు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు మారరండి. ఓకే, నడి బజార్లో వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రజలకు ఆదేశాలు జారీ చేయాలి ప్రభుత్వాలు. నాయకులు ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకు రారు, ఎందుకు పని చేయరు? అప్పుడు చూస్తారు. ప్రజలు కాలర పట్టుకొని అడుగుతారండి. ప్రజలు కాలర పట్టుకొని నువ్వు మేము కట్టేటువంటి పన్నుల డబ్బు ఇంత తీసుకుంటా ఉన్నావు, ఎందుకు చెయ్యవు, ఎందుకు ఆదేశాలు జారీ చేయవు అని చెప్పేసి నిలబెట్టి నడి బజార్లో అడుగుతారండి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ప్రజలు ఈరోజు చైతన్యవంతులయ్యారు. కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ప్రతి ఒక్క దానికి సంబంధం లేకోకుండా ఈరోజు మాకు పని చేస్తేనే నేను ఆదరిస్తాం, లేకపోతే పైడ్సు నీకు పని చేయడం ఇష్టం లేదు కదా, రిజైన్ చేసి వెళ్ళిపో, వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వెళ్ళిపో. నువ్వు కాకపోతే బొచ్చేబోళ్ళ మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇండియాలో. పని చేసే వాళ్ళని తెచ్చుకుంటాం, పని చేసుకుంటాం.
అని ప్రజలు ఈరోజు నిగ్గు తీసి అడుగుతారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో రాశారండి, నిగ్గులేని సమాజాన్ని సిగ్గు తీసి అడుగు ఓ సమాజం అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు. మరి ఏమి ఈరోజు నిజంగా ఇంత నిస్సాయస పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే గతంలో ఎంత బాగుండేదంటే, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అడ్మినిస్ట్రేషన్. ఓకే సార్, ఇప్పుడు ముగ్గురిని అయితే టెర్మినేట్ చేశారు కదా, సో ఈ కోవలో ఇంకా ఉన్న వాళ్ళు ఉండంటారంటారా? ప్రతి ఒక్క శాఖలో ఉన్నారండి అధికారులు. ఈరోజు నాయకులు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఎంతమంది అధికారులు ఫైల్ మూవ్ చేస్తున్నారండి? ప్రజలకు ఉపయోగపడే పనులు, ఈరోజు ప్రజలకు ఉపయోగపడే పనులు ఆ తక్షణమే స్పందించాల్సినటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో ఎవరు వేగవంతంగా ఫైల్స్ మూవ్ చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లు. మీరు ఇదే తరహాలో అధికారులు కానీ బిహేవ్ చేస్తే ప్రతి ఒక్కరిపైన మా యూట్యూబ్ ఛానళ్ళ తరపున నేను చెప్తున్నానండి, ప్రజల తరపున చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ అధికారులపైన వీడియోలు చేస్తాం. మీరు చేసే అవినీతి పనుల పైన వీడియోలు చేస్తాం. ఒకవైపు కూటమి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయాలి, ఇన్ని హామీలు ఇచ్చాము, కేంద్రంతో అనుసంధానించుకుంటూ పని చేస్తూ ఉంటే మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా ఇటు ప్రజల్లో అసహనానికి, ఈ ప్రభుత్వం పైన చెడ్డ పేరు రావడానికి మీరు ఒక వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ అవుతున్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే అవినీతికి పాల్పడినట్టు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే శాఖలో హెడ్లు ఉన్నారో, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇటు కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు చైర్మన్లు కానీ ఎవరైనా సరే ఆదేశాలు ఇచ్చినా చేయకపోతే వారిపైన మేము కూడా మీడియా ముఖంగా గలమెత్తుతాము అధికారుల పైన అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి, బాధ్యత లేని ఏ ఐఏఎస్ ఆఫీసర్నైనా సరే జనం ముందు నిలబెట్టి వారు మీరు ఏం చేస్తారు మీరే చేయండి అని జనాలకు ఆదేశిస్తే బాగుంటుంది అని షణ్ముఖ్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. సో దీంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న బాధ, ఆవేదన నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక దేశం బాగుపడాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత నిజాయితీగా ఉన్నదన్నదే లెక్కలోకి వస్తుంది. సో దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.